ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దిన పరిశుద్ధ లేఖన భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? అవునండి, ప్రాణము చాలా విలువైనది, మరి చాలా ప్రయోజనకరమైనదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒకడు సమస్తాన్ని సంపాదించుకుని ఒక దినాన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం లేదని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మనకు చరిత్రలో ద గ్రేట్ అలెగ్జాండర్ కోసం మనకు తెలుసు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను జయించి ఉన్నాడండి. అయితే తను చనిపోయినప్పుడు తన చేతులు రెండు బయటకెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే నేనేమి తీసుకెళ్ళలేకపోతున్నానని తెలియజెప్పడం అండి. అయితే ఎవరు చనిపోయినప్పుడు కూడా ఎవరు ఏమి తీసుకెళ్ళలేరు. అయితే మన ప్రాణమునకు నెమ్మది కలిగి ఉండాలంటే మాత్రం ఈ లోకంలో ప్రభువుని రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించడం మన ప్రాణములకు చాలా ప్రయోజనకరం అండి. ప్రతి గ్రంథము తెలియజేసేది మోక్షము, నరకం అనేది ఉండదని. కాబట్టి ఈ లోకంలో మనం మంచి క్రియలను కలిగి పేదవారి పట్ల కనికరం కలిగి ఉండేవారుగా ఉండాలి. ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా సహాయము చేసేవారుగా ఉండాలి. మంచి క్రియలను మన వెంటకు తీసుకుపోవాలని ఈ వాక్యం ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నామండి. ధనవంతుడు కూడా ఈ లోకంలో ఎంతో సుఖాన్ని అనుభవించాడు. ఎంతో ఎటువంటి మంచి మనసు లేనివాడిగా ఉన్నప్పుడు ప్రభువుని ఎంతోమంది వచ్చి చెప్పినప్పుడు కూడా అతను అంగీకరించలేదండి. ఒక దినాన తన ప్రాణం పోగొట్టుకున్నప్పుడు తన నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నాడండి. మన ప్రాణములకు నెమ్మది కలిగి ఉండాలంటే మన ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో నెమ్మది ప్రభువు మనకు దయచేస్తాడు. అటువంటి అవకాశం అందరికీ ఉంది కాబట్టి మనం సంపాదించుకుందామండి. దేవుడి మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్.